91వ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ సార్కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎప్పుడు కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపుతూ తెలంగాణ రాష్ట్రమే ముఖ్య ధ్యేయంగా పనిచేసినటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్, ఆంధ్ర కబంధ హస్తాల్లో బందీ అయినటువంటి తెలంగాణ తల్లిని విముక్తి చెందేందుకు కృషి చేసినటువంటి మహనీయుడు కొత్తపల్లి జయశంకర్ సారు మళ్లీ దశ ఉద్యమంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మార్గదర్శకాలు ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో కీలకమైన వ్యక్తి జయశంకర్ సారు. అదేవిధంగా జయశంకర్ సార్ జన్మదినాన్ని పురస్కరించుకొని మా అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ జాగృతి సంస్థలో మరి జయశంకర్ సార్ జన్మదినాన్న ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు 19వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా అధినేత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి నిజామాబాద్ జాగృతి పక్షాన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇతర రాష్ట్రాల్లో మరి ఖండాంతరాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి కొత్తపల్లి జయశంకర్ సార్ చూపించిన మార్గంలో మరి కవితక్క గారు ప్రయాణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వనరులు కానీ మరి బీసీలకు కావాల్సిన 42% రిజర్వేషన్ కానీ మరి శాంతియుత మార్గంలో మరి జయశంకర్ సార్ చూపించిన మార్గంలో ఈరోజు పయనిస్తూ మరి తాను అన్ని కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్న శుభ సందర్భంలో జయశంకర్ సార్ గారికి మరొక్కసారి నిజామాబాద్ జాగృతి నుంచి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను. తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం మన అందరికీ ఆదర్శప్రాయుడు. మన తెలంగాణ జాగృతికి ఈరోజు తెలంగాణ జాగృతిని రకాలుగా ఉద్యమాలు చేసి సాధించుకున్నామంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ని మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటువంటి దినం ఈరోజు. కాబట్టి ఈ రోజును మనమందరం కూడా ఒక జయంతిని పండగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మరియు తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జాగృతి. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి 91వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ మహానీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏవైతే కలలు కన్నా జయశంకర్ సార్ గారు కలలు కన్నారో తెలంగాణ అనే నినాదంతో తెలంగాణ ఉనికి చాటాలని చెప్పేసి, తెలంగాణ వనరులు తెలంగాణ బిడ్డలకు చెందాలని చెప్పేసి, తెలంగాణకు జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి ఆనాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి కేసీఆర్ గారికి ఒక గురు దర్శనంగా ఉండి వారి మార్గదర్శకంలో కొత్తపల్లి జయశంకర్ సార్ గారి మార్గదర్శకంలో మన రాష్ట్రాన్ని మనం సిద్ధించుకున్నాం. మరి ఆ మహానీయుని యొక్క ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుస్తారని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆ మహానీయుని యొక్క జయంతి దినోత్సవం సందర్భంగానే మరి ఆయన ఈరోజే మనం ఆవిర్భవించుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి సందర్భంగా జాగృతి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.